వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. లక్ష్మి కంగారు పడిపోతూ, పర్లేదమ్మా, కారులో నన్నెవరు చూస్తారు, చీర కారులో సర్దుకుంటాను అంటూ మనసులో, ఈ రాత్రి గనుక ఈ ఇంట్లోనే ఉంటే రేపొద్దుటికి దువ్వుకోవడానికి తల ఉండదు, చీర కట్టుకోవడానికి నేను ఉండను అనుకుంటూ చైత్ర ఎలా ఉందా అని ఒకసారి చైత్ర వైపు చూస్తుంది. చైత్ర జుట్టు వదిలేసుకుని తలను కిందకు పెట్టి తన వడిలో ఉన్న ముగ్ధకు స్వీట్ తినిపిస్తుంది. నిజానికి చైత్ర ముఖం లక్ష్మికి కనపడదు. అమ్మయ్య, ఈ పిల్ల దెయ్యం ఆ బొమ్మ దెయ్యంతో ఆడుకుంటుందిలే అనుకుని, అమ్మా నేను వెళుతున్నాను, సరుకు లిస్ట్ కూడా కొంచెం నా ఫోన్కి వాట్సాప్ చేసేయండే అంటూ వెనక్కి చూడకుండా గబగబా బయటకు అడుగేయబోతుంది. నేను నీకు సర్వెంట్నా లక్ష్మి, ఫ్రిడ్జ్ మీద ఉందిగా పట్టుకెళ్ళు అని మీనాక్షి అంటున్నా వినిపించుకోకుండా బయటకెళ్ళిపోతుంది. అందరూ లక్ష్మి మాటలకు నివ్వెరబోయి చూస్తూ ఉండిపోయారు. ఇంతలో పార్దు, లక్ష్మి మనకు పని చేస్తుందా, మనం దానికి పని చేస్తున్నామో అర్థం కావట్లేదు, అయినా లక్ష్మికి ఈ మధ్య బాగా కంగారు ఎక్కువైపోయింది అంటాడు నవ్వుతూ. అలా అందరూ లక్ష్మి మాటలకు ముందు షాక్ అయినా తర్వాత మారుతున్న కాలంలో మారుతున్న మనుషుల తీరు గురించి సరదాగా మాట్లాడుకుంటారు. లక్ష్మి వెళ్ళేసరికి బయట చందు గార్డెన్లో ఉన్న బెంచ్ మీద ఏదో ఆలోచిస్తున్నాడు. ఏమయ్యా, కార్ తీయి, టౌన్కి వెళ్ళాలి కంగారుగా అంటూ ముందు నుంచుంటుంది లక్ష్మి. ఎందుకే నిర్జీవంగా అడుగుతాడు చందు. మాధురమ్మ వాళ్ళ అత్తగారు షుగర్ ట్యాబ్లెట్స్ మర్చిపోయారంట, తొందరగా తెమ్మన్నారు అయ్యగారు, నీ ఫోన్కి ఫోటో పెట్టారు చూడు అంటుంది. ఈ మాత్రానికి నువ్వెందుకు, ట్యాబ్లెట్స్ ఒక్కడిని మొయ్యలేననుకుంటున్నావా అని ఫోన్ జేబులోంచి తీస్తూ పైకి లేస్తాడు. నీకు దన్నం బాబు, వాళ్ళందరినీ ఒప్పించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది, ఇప్పుడు మళ్ళీ నువ్వు మొదలెట్టకు అంటుంది నీరసంగా. వాళ్ళందరినీ అంతలా ఒప్పించి రావడం ఎందుకు అనుమానంగా చూస్తాడు. లక్ష్మి ఒక్కసారి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, నీకు పుణ్యం ఉంటుందిరా, అవన్నీ కారులో చెబుతాను, ముందు కారు తీయి చందు అని బ్రతిమాలుకున్నట్లు అడుగుతుంది. చందు ఇంకా అనుమానంగానే చూస్తూ సరే సరే అని కార్ దగ్గరకు వెళతాడు. కాసేపటి తర్వాత చందు వాళ్ళు ఫామ్ హౌస్కి చాలా దూరంగాను టౌన్కి చాలా దగ్గరగాను వెళ్ళిపోయారు. చందు మాత్రం లక్ష్మితో ఏం మాట్లాడకుండా దేని గురించో బాగా ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఎలాగో ఫామ్ హౌస్కి దూరంగా వెళ్ళిపోయామన్న ధైర్యంతో లక్ష్మి కూడా, నీకు అసలు బుర్రుండదే, అసలు పరిస్థితులు అర్థం చేసుకునే బుర్ర పెట్టలేదా దేవుడు నీకు అసహనంగా అంటుంది. ఏంటే నీ గోలా, నా టెన్షన్లో నేనుంటే అంటాడు చందు నీరసంగా. ఆ టెన్షన్ నుంచి తప్పించాలనేగా ఇంత కష్టపడి నన్ను బయటపడేలా చేశాను అంటుంది. బయటపడడం ఏంటి, నువ్వు వచ్చింది సరుకులకి కాదా, నీ బొంద ఆ పిల్ల దెయ్యం నుంచి తప్పించుకుని పారిపోవడానికి అంటుంది లక్ష్మి. చందు కళ్ళు ఒక్కసారి ఆశ్చర్యంగా తెరుచుకుంటాయి. వెంటనే నీరసంగా, మనకంత అదృష్టం లేదే లక్ష్మి అంటాడు. ఎందుకు లేదయ్యా, ఇప్పుడు మనం ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళొద్దు, అది జరిగే పని కాదు, ఇక ఆ విషయం గురించి మాట్లాడకే, రాత్రి బలైపోతాం అంటాడు మళ్ళీ. ఏడిసావులే, ఇంత మంచి అవకాశం మళ్ళీ దొరకదు, నా మాట విను అంటుంది లక్ష్మి. చందు లక్ష్మి మాటను ఏమీ పట్టించుకోకుండా, ఆ దెయ్యం చంపేస్తుంది, నా మాట వినవే అంటాడు నీరసంగా. ఓ, ఆ దెయ్యానికి తెలిసిపోతుందని భయపడుతున్నావా, అలా ఏం జరగదు, చైత్రమ్మకి ఏమాత్రం అనుమానం రాకుండా సరుకులకు వస్తున్నట్లు మేనేజ్ చేసి వచ్చేశాను అంటుంది లక్ష్మి ధీమాగా. ఇందాక ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నావు లక్ష్మి, నోరు మూసుకుని కూర్చో, ఈ పాటికి నీ మాటలన్నీ చైత్రమ్మకు వినిపించిపోయే ఉంటాయి అంటాడు కఠినంగా. ఎలా వినిపిస్తుందయ్యా, ఆ ఇంట్లో ఉంటే వినిపిస్తుంది, ఆ ఇల్లుకు చాలా దూరంగా వచ్చేసాం, నా మాట వినుచందు, ఇంక నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లకు, నీకు పుణ్యం ఉంటుంది,
దీనంగా అడుగుతుంది లక్ష్మి. ముందు నేను చెప్పేది వినవే, తర్వాత మాట్లాడు. చందు కూడా దీనంగానే అంటాడు. ఏం జరిగిందో చెప్పి తగలడు తొందరగా. ఇందాక నేను మాధురమ్మ వాళ్ళ అత్తగారిని మామగారిని తీసుకొస్తున్నాను కదా, అప్పుడు వాళ్లకు ఆ దెయ్యం గురించి చెప్పి ఆ ఇంటికి రావద్దని చెబుదామనుకున్నాను లక్ష్మి. నేను కూడా నీలాగే చైత్రమ్మ ఎక్కడో ఉంది కదా కనిపెట్టలేదనుకుని మీరు ఆ ఇంటికి ఇప్పుడు రావడం మంచిది కాదయ్యా అన్నాను. ఎందుకని అడిగారే, నేను వెంటనే చెప్పేద్దామని సిద్ధమయ్యాను. వెంటనే అయ్యా ఆ ఇంట్లో అని అన్నానో లేదో నా కాళ్ళ దగ్గర ఏదో కదులుతున్నట్లు అనిపించింది. ఒక్కసారి చెప్పడం ఆపేసి కిందకి చూశాను. అంతే, ఒక్కసారిగా నా గుండె ఆగినంత పని అయ్యింది. వెంటనే సడన్ బ్రేక్ వేసేశాను. కిందకి చూశాను. నా నోటి నుండి ఇంకా మాట రావడం ఆగిపోయింది. ఏముందయ్యా కింద? ఇంకేముంటుంది లక్ష్మి, ఆ బొమ్మ దెయ్యం, ఆ మహారాణి ఇందువదన నా కాళ్ళ దగ్గర కూర్చుని ఉంది. నా వైపు చాలా కోపంగా చూస్తున్నట్లు అనిపించింది. ఒక్కసారి గుటకలు వేస్తూ ఆ బొమ్మ వైపే చూస్తూ ఉండిపోయాను. ఇంతలో వెనక నుంచి వాళ్ళు, ఏమైంది చందు, సడన్ బ్రేక్ వేసావేంటి, కిందకు చూస్తున్నావెందుకు అని కంగారు పడిపోతూ అడిగారు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. నా కాళ్ళ దగ్గర బొమ్మేమో నా వైపే కోపంగా చూస్తూ ఉంది. భయంతో ఏం చెప్పాలో అర్థం కాక, ఏం కాదయ్యా, బ్రేక్ పని చేయలేదేమో అని కంగారు వచ్చింది. ఒకసారి వేసి చూశానని అబద్ధం చెప్పి తప్పించుకున్నాను. అప్పటి నుంచి శారదమ్మ నా వైపు కోపంగా తేడాగా చూస్తుంది లక్ష్మి అని చెప్పుకొస్తాడు చందు. అవునా, మరిప్పుడు ఎలాగయ్యా, ఆ ఇంటికి వెళ్ళాల్సిందేనా, తప్పదా? తప్పదే, మనం తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు. అంటే మన చావు తప్పదంటున్నావా? మళ్ళీ దీనంగా మాట్లాడుతుంది లక్ష్మి. నాకు మాత్రం ఏం తెలుసే, జరిగింది చెప్పాను. ఏం జరగబోతుందో భగవంతుడికే తెలియాలి. అసలే మనల్ని ఆవిడ గారి సేవకులమని చెప్పింది. అనవసరంగా ఇలా పారిపోవాలని చూసి మన ప్రాణాల మీదకు తెచ్చుకోవడం మంచిది కాదు లక్ష్మి. నువ్వు ఇంకా పారిపోవాలనే ఆశ వదిలేసుకో అని చందు చెప్పేసరికి, చూస్తూ చూస్తూ చావడానికి ఎవరు సిద్ధపడతారయ్యా? నాకంత ధైర్యం లేదు. ఎలాగైనా బ్రతకాలనుంది. ఈ రాత్రి ఆ దెయ్యం మనల్ని వదలదేమో. నువ్వేం భయపడకు లక్ష్మి. ఈరోజు రాత్రి కూడా అయ్యగారు అమ్మగారు అందరూ పడుకోవడానికి పైకి వెళ్ళిపోయాక మనం వెంటనే ఆ దేవుడి గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుని పడుకుందాం. ఆ దేవుడే దిక్కు మనకి. నువ్వేం కంగారు పడకు భరోసా ఇస్తాడు చందు. మరి ఆ అమ్మగారు దేవుడి గదిలో పడుకోవద్దన్నారు కదా, రేపొద్దుట మళ్ళీ తిడతారేమో, మనమేమో నిజం చెప్పలేకపోతున్నాం అని అనుమానంగా చూస్తుంది. అందుకే ఆ అమ్మగారు వాళ్ళు వెళ్ళాక పడుకుందామంటున్నాను. మళ్ళీ అమ్మగారు లెగిసేలోపు లెగిసిపోవచ్చులే. అంతేనంటావా? ఏం పర్లేదు కదా. నాకెందుకో భయంగా ఉంది చందు. నాకు మాత్రం సరదాగా ఉందనుకుంటున్నావా? నాకు నీకన్నా భయంగా ఉంది. ఇందాక వాళ్ళను కాపాడదామనుకుని నేను చిక్కుల్లో పడ్డాననిపిస్తుంది. అవును చందు, అస్సలు అనుకోలేదు ఇలా ఇరుక్కుపోతామని అంటూ మాట్లాడుకుంటూ టౌన్కి వెళ్ళిపోతారు. కాసేపటి తర్వాత లక్ష్మి ఎంతో ప్లాన్ చేసి అక్కడి నుండి తప్పించుకున్నామని సంతోషపడేలోపే చందు మాటలు తన ఆశలను ఆవిరి చేసేశాయి. ఇక ఆ ఇంట్లోంచి బయటపడడం కుదరదని తెలిసిపోయాక చేసేదేం లేక కావలసిన సరుకులన్నీ తీసుకుని భర్తతో భయంగా ఆ ఫామ్ హౌస్కి బయలుదేరింది. సాయంత్రం ఏం జరగబోతుందో అనే భయం ఇంకా ఎక్కువైపోయింది ఇద్దరిలో. కానీ ఎవరికీ చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారిద్దరూ. ఫామ్ హౌస్లో శారదకు ఇల్లు చూపిస్తున్నాడు మురారి. మురారి, ఈ గది చాలా బాగుందిరా. ఈ గదిలో ఎవరుంటున్నారు? ఆశగా అడుగుతుంది డ్రెస్సింగ్ టేబుల్ వైపే చూస్తూ శారద. మేమే ఉంటున్నామమ్మా. తనకు కూడా ఈ గది చాలా నచ్చింది
అంటాడు మురారి. అది అడిగిందని ఉంటున్నావా, నీకు నచ్చిందని ఉంటున్నావా అంటుంది శారద. మాకెక్కడైతే ఏంటమ్మా, ఎక్కడో ఒక మూల మనశ్శాంతిగా ఉంటే చాలు, మీ ఆడవాళ్ళకే 100 కోరికలు అంటూ బాల్కనీలోకి తీసుకువెళ్తాడు అమ్మని. అబ్బబ్బా, ఎంత బాగుందో మురారి, మీ మొగుడు పిల్లలు ఎప్పుడైనా ఉండొచ్చు, కానీ మేము ఉండే ఈ నెల రోజులు నేను ఈ గదిలోనే ఉంటాను. ఏమంటావు, నీకిష్టమేనా? మాధురికి ఆ గది నచ్చిందని చెప్పగానే ఇక శారద ఎటువంటి సందేహం లేకుండా ఆ గదిలోనే ఉండాలని నిశ్చయించేసుకుంది. ఆ విధంగానైనా మాధురిని బాధ పెట్టగలిగానన్న సంతృప్తి కోసం ఎదురు చూస్తుంది. వెంటనే మురారి, ఈ గదిలో ఉంటావా? మాధురికి కూడా ఈ గది చాలా నచ్చిందమ్మా సంశయంగా అంటాడు. నీకు నాకన్నా నీ పెళ్ళం ఇష్టమే ఎక్కువైపోయింది. ఎప్పుడు అమెరికాలో దానికి నచ్చినట్లే తిరుగుతుంటావు కదా, నేను మాత్రం ఎక్కడికి వెళ్తాను? మళ్ళీ మీరు వచ్చేసరికి నేను ఉంటానో ఉండనో కూడా తెలియదు. మళ్ళీ 5 ఏళ్ల మాట అని నిర్జీవంగా మాట్లాడుతుంది శారద. ఊరుకో, మేమేమి 100 సంవత్సరాలు అక్కడ ఉండిపోము. మాధురికి చెప్పి చూస్తానులే అంటాడు నిరాశగా. నువ్వు మగాడివిరా, నీ ఇంట్లో నీకు ఇష్టం వచ్చినట్లు అన్నీ జరగాలి, కానీ దానికి ఇష్టం వచ్చినట్లు జరుపుతానంటావేంటి అంటుంది విసుగ్గా. అవునా, మరి మన ఇంట్లో నాన్నను ఒక్క విషయంలో కూడా మాట్లాడనివ్వవేంటి? అన్నీ నీకు నచ్చినట్లు జరగాలంటావు. ఆయన మాటకు అసలు విలువే ఇవ్వవు. ఇక అక్క అయితే చెప్పక్కర్లేదు. ముందు నువ్వు అక్క మీ మొగుళ్ళ మాట వినుంటే అది చూసి మాధురి నేర్చుకుందును. మీరేమో ఇలా ఉంటారు, దాన్ని అలా ఉండమంటే ఎందుకుంటుందమ్మా? చాలా అసహనంగా మాట్లాడేస్తాడు మురారి. అసలు ఊహించని విధంగా, ఎప్పుడూ ఈ విధంగా మాట్లాడని కొడుకు ఇలా మాధురిని వెనకేసుకుని వచ్చేసరికి శారద నోట మాట పెగలదు. అవునమ్మా, నువ్వు నాన్నతో ఏ విధంగా ఉంటున్నావో అలాగే మాధురి నాతో ఉంటుంది. తప్పేంటి? నీది తప్పు కానప్పుడు దానిది తప్పు కాదు అంటాడు మురారి మళ్ళీ శారద మాట దాటేయడానికి. వద్దులే నాయనా, నేను ఎక్కడో దిక్కునా ఏ మూలనో ఉంటానులే. ఈ గదిలో ఉండడం కోసం ఇన్ని మాటలు పడాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు మీ ఆవిడే ఉండండి అని ఖచ్చితంగా చెప్పేస్తుంది. అమ్మా, నువ్వు ప్రస్తుతానికి ఏమీ మాట్లాడకుండా మనశ్శాంతిగా ఇల్లంతా చూడు చాలు. నువ్వు ఎక్కడ ఉండాలో నేను చూసుకుంటాను చాలా అసహనంగా మాట్లాడతాడు. అలా అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మురారి మనసు కూడా శారద తన మాటలతో ఇట్టే కెలికేస్తుంది. కాసేపటి తర్వాత పైన గదిలో తలదువ్వుకుంటున్న మాధురితో, మాధురి, నువ్వేమీ అననంటే ఒక మాట చెప్పరా? ఈ గది అమ్మకు చాలా బాగా నచ్చిందంట. ఈ నెల రోజులు ఈ గదిలోనే ఉంటానంటుంది. పెద్దది కదా, మనం వేరే గదికి వెళ్ళిపోవచ్చా అని సంశయంగానే అడుగుతాడు. అనుకున్నాను. ఈ గది నచ్చడం కాదు, నేను సంతోషంగా ఉంటే ఆవిడికి నచ్చదు. అది అసలు విషయం. చచ్చ, అదేం లేదు. ఈ గది చూడగానే నీకెలా నచ్చిందో అమ్మకు కూడా అలాగే నచ్చేసింది. మనం ఈ గదిలో ఉంటున్నామని చెప్పకముందే ఈ గదిలో ఉంటాననేసింది అని సర్ది చెప్పడానికి చూస్తున్నాడు మురారి. ఎందుకు మురారి, ఇంకా నువ్వు నన్ను మభ్యపెట్టడానికి చూస్తున్నావు? ఈ డ్రెస్సింగ్ టేబుల్ మీద నా వస్తువులన్నీ కనిపిస్తున్నాయి. అవన్నీ చూశాక మనం ఇక్కడ ఉంటున్నామని తెలియదా అత్తయ్యకి? ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం మీ అమ్మగారు. గదిలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ కనిపించుంటాయి. ఇంత అందమైన గదిలో కోడలు ఉండడమేంటి? ఇది నా కొడుకిల్లు, నేను ఉండాలి కానీ అన్న అహంకారం వచ్చేసింది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.